అనేక జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి ఆ దుష్ట సంస్కారాలు, ఈ యొక్క వైదిక సంస్కారాలు చేయడం వల్ల ఆ జీవుని లోపల ఉన్నటువంటి దుష్ట సంస్కారం నాశనమయ్యి వాళ్ళలో శ్రేష్టమైనటువంటి సంస్కారము వస్తుంది. దానికే ఈ యొక్క సంస్కారాలు చేయాలనే ఉద్దేశము ఋషులు పెట్టారు. ఆ 16 సంస్కారాలు మానవుడు చేయాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, గృహస్థాశ్రమం వివాహం చేసుకుంటున్న తర్వాత వానప్రస్థం తీసుకోవట్లేదు. వానప్రస్థాశ్రమం తీసుకుంటేనే నీకు మోక్షం వస్తుంది, లేకపోతే మోక్షం రాదు. నువ్వు సంసారంలో ఉండి మోక్షం పొందడం అనేది ఒట్టిది. మీరు కఠోపనిషత్తు వింటున్నారు కదా, సర్వము సర్వము త్యజించిన వాడే మోక్షం పొందుతాడని చెప్తున్నాడు. నేను సంసారంలోనే ఉండి నేను మోక్షం పొందాలంటే అది కుదరదు. సంసారానికి అతీతంగా జీవించాలి. నువ్వు అతీతంగా జీవించాలంటే 55-60 సంవత్సరాలు వస్తానే వానప్రస్థుడు కావాలి. వానప్రస్థుడంటే ఈ యొక్క ఇంద్రియ సుఖాలు, ప్రాపంచిక సుఖాలన్నిటినీ వదులుకొని వనము అంటే ఊరికి చివరగా విశ్రాంతిగా ఉన్నటువంటి, ఏ విధమైన డిస్టర్బెన్స్ లేనటువంటి ప్రాంతంలో ఉండి సాధన చేయాలి. ఏం సాధన చేయాలి? యోగాభ్యాసం చేయాలి. సమాధి సాక్షాత్కారం పొందడానికి పురుషార్థం చేయాలి. అక్కడ రోజు ఉదయం సాయంత్రం నిత్యాగ్నిహోత్రం చేస్తూ స్వాధ్యాయం చేసుకుంటూ ఎక్కువ ఆ సమాధి స్థితిని చేరుకునే దానికి ప్రయత్నం చేయాలి. అక్కడ ఆ సమాధి స్థితి కలిగిన తర్వాత అతను వైరాగ్యం వస్తుంది. ఇంకా ఎప్పుడు పరమేశ్వరంలో ఉంటాడు కదా, అప్పుడు సన్యసించాలి. ఇంకా సన్యసించి ఒక ఊర్లో ఉండకుండా తిరుగుతూ ఆ పరమేశ్వర వాణి, వేదవాణిని సమస్త ప్రజానికానికి వినిపించడానికి ప్రయత్నం చేయాలి సన్యాసాశ్రమంలో. ఇది ప్రతి మనిషి, స్త్రీ పురుషులందరూ ఇదే విధంగా చేయాలి. స్త్రీలకు ఒక రకం, పురుషులకు ఒక రకం కాదు, అందరికీ ఇదే పద్ధతి. కాబట్టి వానప్రస్థులు కావాలి. వర్ణాశ్రమ ధర్మాలను తప్పకుండా పాటించాలి. వర్ణాశ్రమ ధర్మాలే ప్రధానమైనవి. వేదం అదే చెప్పేది. వర్ణాశ్రమ ధర్మాలను ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే మానవ జాతి మనుగడే లేదు. కాబట్టి ఎవరు ఏ వర్ణంలో ఉన్నారో వాళ్ళు చూసుకోవాలా. నేను బ్రాహ్మణ వర్ణంలో ఉన్నానా, శూద్ర వర్ణంలో ఉన్నానా, క్షత్రియ వర్ణంలో ఉన్నానా, వైశ్య వర్ణంలో ఉన్నానా అనేది మీరే చూసుకోవాలా. ఆ వర్ణము ఏ ఏ వర్ణంలో ఉన్నప్పుడు ఆ వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి. బ్రాహ్మణ వర్ణంలో ఉన్నప్పుడు అధ్యయనము, అధ్యాపనము, యజనము, యాజనము, తదా దానం, ప్రతిగ్రహం, ఈ ఆరు కర్మలను నిష్ఠగా చేయాలి. అలాగే ఈ యొక్క బ్రాహ్మణ ధర్మంలో ఆ ఉన్నటువంటి వారు సౌమ్యుడై ఉండాలి. తర్వాత ఎవరి యందు ద్వేషం లేనివాడై ఉండాలి. అలాగే ఎప్పుడు సమాధి నిష్ఠుడై ఉండాలి. అంటే ఎప్పుడు బ్రహ్మనిష్టలోనే ఉండాలి అతను, బ్రాహ్మణుడు. అది బ్రాహ్మణుని యొక్క కర్తవ్యం. అట్లనే వైశ్యుడు, క్షత్రియుడు, ఎవరి ధర్మాలు వాళ్ళను, శూద్రుడు. ఈ 4 ఆశ్రమాల్లో మీరు దేని కింద ఉన్నారో తెలుసుకొని దాని కింద ఉన్నటువంటి, ఒకవేళ మీరు శూద్రులు అనుకోండి, శూద్రులైతే శూద్ర కర్మలన్నా త్రికరణ స్థితిగా చేయాలి. అవి కూడా సక్రమంగా చేయకపోతే ఎట్లా? అలాగే వైశ్యులు అనుకోండి, వైశ్యుల అంటే పుట్టుకతో కాదు, ప్రజెంట్ మీరు ఏ వర్ణంలో ఉన్నారో మీరే చూసుకోవాలా. వైశ్యులంటే వ్యాపారము చేస్తూ, పశువులను పోషిస్తూ వ్యవసాయం చేసేటటువంటి వారిని వైశ్యులు అంటారు. అలాగే బ్రాహ్మణులంటే ఇందాక చెప్పాను 6 కర్మలు: అధ్యయనము, అధ్యాపనం, యజనము, యాజనం, తర్వాత దానం. తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అంతా దానం చేయాలి. బ్రాహ్మణుని దగ్గర ఏముంటుంది? ధనం ఉండదు, జ్ఞానం ఉంటుంది, జ్ఞానధనం ఉంటుంది. ఆ జ్ఞానం దానం చేయాలి. తర్వాత పతిగ్రహం, ఎవరైనా అతని జీవనానికి అవసరమయ్యేంత ఎవరైనా ఇస్తే
అది తీసుకొని జీవనం గడపాలి. అంతేగాని లగ్జరీ లైఫ్ అనుభవించేది కాదు బ్రాహ్మణ జీవితం అంటే. నిరాడంబరం. కేవలం పోషణ వరకే ఉండాలి బ్రాహ్మణునికి. అంతకంటే ఎక్కువ ఉంటే అతను బ్రాహ్మణుడు కాదు. అది కూడా ఏంటి, ఎవరైనా అతను ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఎవరైనా అతన్ని మెచ్చుకొని, అంటే అతను చేసే పనులకు మెచ్చుకొని ఏదో ఇవ్వాలనుకొని ఇస్తే అది తీసుకోవాలి. అది కూడా ఎంత తీసుకోవాలి, తనకు అవసరమైనంత తీసుకోవాలి. అంతేగాని ఇస్తనాలే చెప్పి అని దండిగా దాన్ని తీసుకోవడం కాదు. అట్లా తీసుకుంటే అతను బ్రాహ్మణుడు కాదు. కాబట్టి ఈ కర్మలు చేసేటటువంటి వాళ్ళు బ్రాహ్మణులుగా ఇక్కడ వేదము తెలియజేస్తుంది. అలాగే క్షత్రియ, ప్రజలను రక్షిస్తూ క్షాత్ర బలం కలిగినటువంటి వారు. అంటే ఉదాహరణకు ఇప్పుడు కొంతమంది ఊర్లలో నాయకులుగా తిరుగుతుంటారనమాట. ప్రజలకు ఏదైనా సమస్యలు వస్తే ఆఫీసుల కాడికి పోయి దాన్ని సాల్వ్ చేసేసి వాళ్ళకు న్యాయం చేయడం అట్లాంటివి చేస్తుంటారు. అట్లనే దేశంలో కూడా ప్రజలను రక్షించడానికి సైనికులుగా, రాజులుగా ఈ విధంగా వ్యవహారం చేస్తుంటారు. అంటే నాయకులు, ఎమ్మెల్యేలు అనుకోండి, సైనికులు, వీళ్ళు సేనాధిపతి, సైన్యము, ఇదంతా క్షత్రియత్వమే. ఆ కర్మలు చేసే వాళ్ళంతా అంటే ప్రజారక్షణ చేసేవారును క్షత్రియులు అంటారు. క్షాత్రబలం కలిగి. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ధర్మాలు ఏమిటి అని తెలుసుకొని ఆ ధర్మాలకు అనుగుణంగా వాళ్ళు జీవనం గడపాలి. అలాగే వైశ్యులు అంటే చెప్పాను ఇందాక, వ్యాపారం చేయడం, పశువులను పోషణ చేయడం, అలాగే వ్యవసాయం చేయడం. వ్యవసాయం చేసే వాళ్ళను కూడా వైశ్యులు అంటారమ్మా. వేదము వ్యవసాయం చేసే వాళ్ళను కూడా వైశ్యులు అని చెప్తుంది. అలాగే శూద్రులు అంటే పై ముగ్గురికి సేవలు చేస్తుంటారు. ఎవరికి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఈ 3 వర్ణాల వారికి సేవలు చేస్తుంటారు. అంటే వాళ్ళకు చదువు రాదు, వాళ్ళు ఏ పనులు చెప్తే ఆ పనులు చేస్తుంటారనమాట. అటువంటి వాళ్ళను శూద్రులు అంటారు. కాబట్టి ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా ఇది తెలుసుకోవాలి. బ్రాహ్మణ, మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారు, ఏ వర్ణంలో ఉన్నారో మీరే చూసుకోవాలా. మీరు శూద్రుల కిందికి వస్తారా, లేకపోతే వైశ్యుల కిందికి వస్తారా, క్షత్రియుల కిందికి వస్తారా, బ్రాహ్మణుల కిందికి వస్తారా, మీరే చూసుకోవాలి. అయితే ఈ నలుగురిలోకెల్లా కూడా అన్నీ ఇంపార్టెంటే. ఏది? శూద్రులు ఇంపార్టెంటే, వైశ్యులు ఉండాలి, క్షత్రియులు ఉండాలి, బ్రాహ్మణులు ఉండాలి. నలుగురు ఉండాల్సిందే. కాకపోతే ఇక్కడ నలుగురిట్లోకెల్లా కూడా శ్రేష్టత్వం ఏంటంటే బ్రాహ్మణత్వం. బ్రాహ్మణుడు అనేవాడు ఒక మానవ శరీరంతో మనము ఈ నలుగురిని గిన చూస్తే బ్రాహ్మణుడు అనేవాడు తలతో సమానం. క్షత్రియుడు బాహువులు, చేతులు. వైశ్యుడంటే ఊరువులు, తొడలు. శూద్రులంటే పాదాలు. ఒక శరీరానికి అన్నీ ఉండాల్సిందే. పాదాలు లేకున్నే కష్టమే, తొడలు లేకున్నే కష్టమే, చేతులు లేకున్నే కష్టమే, తల లేకున్నే కష్టమే. అయినప్పటికీ తల ఇంపార్టెంట్. తల లేకుండా జీవించే వాళ్ళు ఎవరు లేరు చూడండి. ఎవరైనా అన్నారా ఏమ్మా? లేరు సార్, తల లేకుండా కాదు. చేతులు కాళ్ళు లేకుండా జీవించే వాళ్ళు ఉన్నారా? ఉండొచ్చు కొంతవరకు. ఏంది ఉండొచ్చు మా, ఎంతమంది లేరు? అదే సార్, చేతులు లేనేటోళ్ళు ఉండొచ్చు అంటున్నా. ఉండొచ్చు కాదు, క్వశ్చన్ మార్క్ కాదు, ఉన్నారు అని చెప్పాలి. లేని వాళ్ళైతే కష్టం. ఉండొచ్చు అంటే అసలు అది అనుమానంగా చెప్పినట్టు, అంటే అది లేనిదిగా ఉన్నట్టు అని చెప్పినట్టు. చేతులు కాళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీల్ చైర్లలో నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ తల లేకుండా ఉండే వాళ్ళని ఎక్కడైనా చూసారా? లేరు గురూజీ, తల లేకుండా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే బ్రాహ్మణుడు అనేవాడిగిన తన స్వయంగా అతను వేదం ప్రకారంగిన చెయ్యకపోతే ఇంకా సర్వం నాశనం అయిపోతుంది మా. తల లేకుంటే కింది అవయవాలు కూడా ఏం పని చేయవు, సక్రమంగా చేయవు అన్నమాట. అందుకు బ్రాహ్మణుడు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్నమాట.
అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో ఈ బ్రాహ్మణ వ్యవస్థ నాశనం అయిపోయింది. ఒకప్పుడు చక్కగా వర్ధిల్లుతూ ఉండేది. ఇప్పుడు ఈ బ్రాహ్మణ వ్యవస్థ ఏమైపోయిందంటే వీళ్ళు కూడా నిరాడంబరం లేకుండా వీళ్ళు భోగ విలాసాలకు నౌకరీ వ్యవస్థకు పాటుపడుతున్నారు. అందుకు దేశము ఈ దిక్కుమాలిన స్థితిలో ఉంది. ప్రజలలో ఎవరిలో కూడా చైతన్యం లేకుండా చెడులై జీవిస్తున్నారన్నమాట. కారణం ఏంటి? బ్రాహ్మణ వ్యవస్థ లోపం. అయితే మహర్షి దయానంద సరస్వతి వచ్చిన తర్వాత ఆర్య సమాజము స్థాపించి ఈ యొక్క వేదోద్ధరణ కొరకు ఈ వ్యవస్థ వర్ణాశ్రమ వ్యవస్థ అందరికి తెలియజేసిన తర్వాత చాలా మంది ఈ బ్రాహ్మణ వ్యవస్థను చేస్తున్నారు. యజ్ఞాలు చేయడం, చేపించడం, వాళ్ళకు వేదాలు చదివించడం, ఈ కర్మలన్నీ చేస్తున్నారు కాబట్టి కొద్దో ఉనికి ఉంది. ఇంకా వాళ్ళు చేసేదానికైతే అసలు అది ఉనికే కాదు. ప్రజలను మూఢులను చేస్తున్నారు, అజ్ఞానులు చేస్తున్నారు, మూర్ఖత్వం నేర్పిస్తున్నారు వాళ్ళని ఇంకా ఆ బంధనంలోకి నెట్టేస్తున్నారు, దుఃఖ బంధనంలో. మీరు అట్లనే ఆ యొక్క రాళ్ళను రప్పలనే పూజిస్తుండండి, అట్లనే ఆ యొక్క దుఃఖాన్ని అనుభవిస్తుండండి, మళ్ళీ పుడతా ఉండండి, మళ్ళీ చస్తా ఉండండి. వాళ్ళు తెలుసుకోరు, వీళ్ళకు తెలియజేయరు. కాబట్టి ఏ దేశంలో అయితే బ్రాహ్మణ వ్యవస్థ కరెక్ట్ గా ఉంటుందో, సక్రమంగా పనిచేస్తుందో, అక్కడ ఆ దేశంలో ప్రజలందరూ సంతోషాలతో సుఖాలతో వర్ధిల్లుతారు. ఎందుకు? జ్ఞానం ప్రచారమైనప్పుడు సుఖము సంతోషం ఆటోమేటిక్ గా వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి ఈ తల లాంటి వ్యక్తి బ్రాహ్మణుడు. ఎందుకు అంటే మన తలలో ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అవి మనకు జ్ఞానాన్ని కలిగిస్తాయి. అట్లా బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు జ్ఞానం కలిగింపజేయాలి అందరికీ. తన వృత్తి అదే. తెలియని వానికి తెలియజెప్పాలి. నువ్వు ఇలా జీవించు, ఈ పనులు చేయవద్దు, ఇది వేద విరుద్ధము, వేదంలో నిషేధం ఉన్నాయి. వాళ్ళను ఒక సత్యాచరణలోకి తీసుకురావాలి. అది బ్రాహ్మణుడు చేయవలసినటువంటి కార్యం. అది ఆ పని చేయకుండా ఇతను ఏదో ఊరికే పుట్టకూటి కొరకు చేస్తున్నాడు. కేవలం వాళ్ళు ఏదో ఒక ఫంక్షన్ పెడితే ఆడ ఫంక్షన్ లో అసలు వాళ్ళకు కూడా అర్థం కాకుండా మంత్రాలు చదివేస్తాడు. ఏం చదివినాడో అంత స్పీడ్గా చదివేస్తుంటాడు అనమాట. లాస్ట్ లో అయితే వాళ్ళకి ఆచమనం చేయించేది, మమ అనుకునేది, ఇవి కొన్ని చేపిస్తాడు అనమాట. ఆడికే వీళ్ళు గొప్ప కార్యం చేసినట్టు ఈ యజ్ఞ ఆ యొక్క యజమానులు ఎవరైతే చేయించుకునే వాళ్ళు ఉంటారో ఆ మమ ఇది అది అనుకో అని చెప్పేకల్లా చేసినాం, పూర్తి అయిపోయింది అనుకుంటుంటారు. అక్కడి జ్ఞానం కలుగుతుందా? కలగదు. వాళ్ళకు సత్యం ఏంటి, అసత్యం ఏంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి అని అక్కడ కూర్చొని ఆ కార్యక్రమంలో వాళ్ళు చెప్పాలి. రే, మీరు మాంసం తినకూడదు, మీరు తప్పు పని చేస్తున్నారు, మాంసం అనేది మానవుని ఆహారమే కాదు అని వాళ్ళు చెప్పమనండి. ఒక్కరన్నా చెప్తున్నారా వాళ్ళు? ఇంత అమానుష కార్యక్రమాలు దేశంలో వ్యాపి అయి ఉంటే ఎట్లా వాళ్ళకు నిద్ర వస్తుంది? నిద్రపోవద్దు. మొట్టమొదట చింతించవలసిన వాడు బ్రాహ్మణుడే. ప్రజలు నాశనం అవుతున్నారంటే దీనికి బాధపడవలసింది ఫస్ట్ బ్రాహ్మణుడు, తర్వాత క్షత్రియుడు. వీళ్ళిద్దరి మీదనే ఆధారపడి ఉంది. రెండు కళ్ళు వీళ్ళు సమాజానికి, రెండు కళ్ళ లాంటి వారు. క్షత్రియుడు, బ్రాహ్మణుడు ఇద్దరే చేయవలసింది, సమాజాన్ని బాగు చేయవలసింది వీళ్ళిద్దరే. బ్రాహ్మణుడు కరెక్ట్ గా ఉంటే క్షత్రియుడు కరెక్ట్ గా ఉంటాడు. ఆటోమేటిక్ అన్నమాట అది. ఈ బ్రాహ్మణ వ్యవస్థ లోపించిందంటే క్షత్రియుడు కూడా వాడు భోగ విలాసాలకి అలవాటు పడి జూదరి, లేదంటే వ్యభిచారి, సారాయి తాగేవాడు ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతాడు, లేదు ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజలు కూడా అట్లనే తయారవుతారు. యథా రాజా తథా ప్రజ. ఏమో అందరికి అర్థమవుతుందా చెప్పిన పాయింట్స్? అర్థమైతుంది గురూజీ. కాబట్టి ప్రతి మానవుడు కూడా, అందరూ కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మీరు వేదం చదివి మీరు కూడా బ్రాహ్మణులు కండి అని చెప్తున్నాడు. ద్విజులు కండి. అయితే మీరు ఉన్న చోటనే ఉండకండి. అభివృద్ధిని కోరుకొని, మీరు కోరుకొని
ఏ ఆశ్రమం మీకు ఇష్టమైతే ఆ ఆశ్రమం వరించండి. మీరు బ్రాహ్మణ వర్ణం మీకు ఇష్టం అనుకోండి, ఆ వర్ణంలో మీరు ఆ కర్మలు చేసి మీరు బ్రాహ్మణులు కావచ్చు. మీకు క్షత్రియుడు కొంతమంది నువ్వు ఏం కావాలరా అని మా వాడిని ఇప్పుడు అడిగాను నేను ఇందాక సాయంత్రము. నువ్వు ఏం చేస్తావు అని, నిన్ను డాక్టర్ చేస్తాలే అని నేనంటే ఏమంటాడు, నేను డాక్టర్ గాను పోలీస్ అవుతా అంటున్నాడు. అంటే వాని మనసులో అది కోరిక ఉంది. అట్లా ప్రతి వారికి ఒక కోరిక అనేది ఉంటుంది అనమాట. అందరూ బ్రాహ్మణులు కావాలని కోరిక ఉండదు. అందరూ క్షత్రియులు కావాలని కోరిక ఉండదు. అందరికీ వైశ్యులు కావాలని కోరిక ఉండదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క అభిరుచి ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకేముంది, నేను యజ్ఞం చేయాలి, వేదం చదవాలి, ఈ కోరిక నాకు స్వతహాగా వచ్చింది. ఎవరో చెప్పి రుద్దింటే వచ్చినది కాదు. అట్లా ప్రతి ఒక్కరిలో ఒక కోరిక ఉంటుంది. నువ్వు ఏం కావాలి, నువ్వు ఏం చేయాలనేది ఒక నీ లోపల నుంచి వస్తుంది అది. దానికి అనుగుణంగా నీవు కర్మలు చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా చేసి దాంట్లో కూడా నువ్వు ఆ విధంగా చేసినట్లయితే నీ జీవితం పరిపూర్ణమవుతుంది. ఏమో అర్థమవుతుంది అందరికీ? అయితే ఫైనల్ గా ఇక్కడ పరమాత్ముడు చెప్పేది ఏంటంటే, బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడికే మోక్షం లభిస్తుంది. ఇది ఫైనల్. అంటే ఇప్పుడు క్షత్రియులకు మోక్షం వస్తుందా రాదా అనేది తర్వాత విషయం. ఎవరైతే బ్రహ్మజ్ఞానమును పొందుతారో, బ్రాహ్మణుడైతాడో అతడే మోక్షమును పొందుతాడు. అంటే క్షత్రియుడు కూడా మళ్ళీ బ్రాహ్మణుడు కావాలి. హైయెస్ట్ అన్నమాట అది. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు క్షత్రియ కర్మలు చేసినావు అనుకో, అది కొన్నాళ్ళు చేస్తావు. తర్వాత అయినా నువ్వు బ్రాహ్మణుడి కావాలి. బ్రాహ్మణుడి అయిన తర్వాతే నీకు మోక్షం వస్తుంది. మోక్షం రావాలంటే ఆ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి ప్రతి మానవుడు కూడా. అయితే అది ఈ జన్మలో అయినా పొందవచ్చు, లేదు ఇంకొన్ని జన్మలైనా పట్టవచ్చు. అది మనం చేసేటటువంటి పురుషార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఏమో అర్థమవుతుంది అందరికీ? ఓకే, రైట్. ఇది ఏంటంటే కొన్ని జనరల్ టాపిక్స్, కొన్ని మీకు కొందరు ఇప్పుడిప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఇంకా బాగా తెలుసుకోవాలి, కొందరు ఇప్పుడిప్పుడు జాయిన్ అయ్యి తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే యూట్యూబ్లో కూడా కొంతమందికి ఈ వర్ణాశ్రమ ధర్మాలు తెలియవు. ఇవన్నీ కూడా మనుధర్మశాస్త్రంలో మను మహర్షి స్పష్టంగా రాశాడు, వేదంలో ఉంది. కాబట్టి ఈ విధంగా వర్ణాశ్రమ ధర్మాలను తెలుసుకోవాలి, ఆశ్రమ ధర్మాలు తెలుసుకోవాలి, అలాగే వర్ణాల ధర్మాలు తెలుసుకోవాలి. రెండిటి ధర్మాలు తెలుసుకొని ఆ విధంగా నీవు జీవితాన్ని గడుపుతూ ఉండాలి. నువ్వు ఏ దాంట్లో ఉన్నావో దానికి అనుగుణంగా నీ ధర్మాలు పాటించాలి. అప్పుడే మన జీవితము సుఖమయమయ్యేది. మనం వర్ణాశ్రమ ధర్మాలకు విరుద్ధంగా మన జీవన వ్యవహారం ఉన్నప్పుడు మనకు జీవితంలో సుఖము శాంతి ఉండదు, అశాంతిలో ఉంటారు, దుఃఖంలో ఉంటారు. అర్థమవుతుందా? రైట్. తర్వాత మొట్టమొదటగా అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ఈశ్వరుని ప్రార్థన చేద్దాం. నిటారు కూర్చోండి. ఎప్పుడు ఈశ్వరుని ప్రార్థన చేసినప్పుడు నిటారుగా కూర్చోవడం అనేది ఎప్పటికీ మంచిదే. ఎప్పుడు వంగి కూర్చోవద్దు. ఓ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాశువా
యద్భద్రం తన్న ఆశుభా. ఈ యొక్క ఆధ్యాత్మిక ఉపనిషత్తుల సత్సంగానికి వచ్చినటువంటి వారికి పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్తే. తర్వాత ఈరోజు మనం ఒక మంత్రాన్ని తెలుసుకొని మహర్షి దయానంద సరస్వతి రచించినటువంటి వేద మంత్రాన్ని గురించి తెలుసుకొని ఆ తర్వాత కఠోపనిషత్తులోకి వెళ్దాం. అన్నిటి లోపల గాయత్రి మంత్రాన్ని బాగా జపం చేస్తూ ఉండండి మా. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేయండి. ఎందుకంటే గాయత్రి మంత్రం జప మంత్రం, అది జపములో గురు మంత్రం. అది జపము చేయవలసినటువంటి మంత్రాలలో అన్నిటికంటే గొప్ప మంత్రం ఏంటంటే గాయత్రి మంత్రమే. కాబట్టి అందరూ కూడా గాయత్రి మంత్రాన్ని బాగా ఎక్కువ సార్లు జపం చేయండి, బాగా జపం చేయండి. జపం చేయడం వల్ల మీరు చాలా చాలా రక్షణ పొందుతారు. మీరు యోగాభ్యాసంలో మీకు సులువుగా ఉంటుంది, ఆటంకాలు ఉండవు. అంటే సమాధి పొందడానికి సులువైతుంది. గాయత్రి మంత్ర జపం వల్ల సమాధి స్థితి చేరుకుంటారు. ఒక్కొక్కసారి మీరు ఆ జపము చేస్తున్నప్పుడే మీకు సమాధి కలిగినట్టుగా ఉంటుంది. ఆ తన్మయత్వంలో ఈ ప్రపంచాన్ని అంతా మర్చిపోతారు. ఆ పరమాత్మలోనే అట్లనే ఉంటారు కొద్దిసేపు. అది జపంలో జరుగుతుంది. అప్పుడప్పుడు మీరు ఏమి చేయకుండా కేవలం వింటున్నారనుకోండి, రోజు మీరు ఏందంటే గాడిద మీద మూటలు పెట్టి సాకలోడు ఊరేగి తీసుకుపోతుంటాడు అనమాట. ఆ గాడిద మీద మూటలన్నీ మోస్తుంటుంది గాడిద. అంతే, మీరు కూడా ఆ గాడిద మూటలు మోసినట్టు ఈ జ్ఞానం అంతా మోసుకుంటూ తిరగాల, ఆచరణ చేయకపోతే. ఇది శాస్త్రంలో చెప్పబడినటువంటి సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి రాశాడు ఈ మాట. గాడిద బరువులు మోసినట్టుగా మోయాలి. కాబట్టి ఇక్కడ ఏది వింటున్నారో అది అందరూ ఆచరణ చేయాలి. ఆచరణ చేస్తేనే ఫలితం లభిస్తుంది. ఆచరించకుండా ఏది రాదు. ఆచరించకుండా ఒక్క బియ్యము గింజ కూడా రాదు నోట్లోకి. గుర్తుపెట్టుకోండి, పురుషార్థం చేయాలి. కాబట్టి మనం కోరిక ఒక్కటే కాదు, కోరిక తగినటువంటి పురుషార్థం అనేది తప్పకుండా చేయాలి. కాబట్టి గాయత్రి మంత్రాన్ని బాగా జపం చేయండి. అక్కడ ఆ మంత్రం ద్వారా పరమేశ్వరుడు జ్ఞానమును ప్రసాదిస్తాడు. పరమేశ్వరుడు సర్వాంతర్యామి కదా, ప్రతి ప్రాణి లోపల అంతటా ఉన్నాడు కదా. నీకు ఎక్కడ ఏది కావాలనో, ఏది అందియాలనో అక్కడ అది అందిస్తాడు ఆ మంత్రం వల్ల. ఎందుకంటే ఎప్పుడు అతనితో ఉంటావు కాబట్టి ఏ సమయానికి ఏం చేయాలనో నీకు బాగా ఎరుకలో వస్తుంది. అనేక విషయాలు, సందేహాలు నివృత్తి అవుతాయి మంత్రాన్ని జపం చేయడం వల్ల. సందేహ నివృత్తి అవుతుంది జపం చేయడం వల్ల. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎవరైతే ఈ విధంగా గాయత్రి మంత్రాన్ని అర్థపూర్వకంగా జపం చేస్తాడో అతని లోపల సందేహాలు రావు. ఎందుకంటే అన్ని లోపలనే పరమాత్మను ఉంచి తెలుసుకుంటుంటాడు. పరమాత్మకు మించిన గురువు లేడు కదా, అతని మించిన విద్వాంసుడు లేడు ఈ లోకంలో. సర్వజ్ఞుడు పరమాత్మనే. కాబట్టి అతన్నే లోపల నుంచి నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి సర్వ సంశయాలు పోతాయి, రావు, సంశయాలు పుట్టవు. ఎవరు జపం చేయకుండా అంటారో వాళ్ళకు దండికి పుడుతుంటాయి. ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా స్వామి, అది ఇది చేయని వాళ్ళకు వస్తుంటాయి అన్ని. కాబట్టి ఎంతో కొంత స్టార్ట్ చేయండి, ఫస్ట్ మొదలు పెట్టండి. అది చిన్నగానే మొదలు పెట్టండి, తర్వాత పెద్దగా అవుతుంది. ఇక్కడ కొంతమంది ఏం చేసే పొరపాటు ఏంటంటే ఆరంభ శూరత్వం దండిగా ఉంటుంది. ఈ భారతదేశంలో ఎక్కువ అండి అది.
నేను బాగా నా కళ్ళకు కట్టినట్టు నేను చూస్తున్నా రోజు. ఆరంభ శూరత్వము దండిగా ఉంటుంది. అయితే ఇంకా మొదట వచ్చినప్పుడు అట్లా వస్తాడు అన్నమాట. ఏదన్నా విన్నప్పుడు మొదట్లో ఈ పద్యం మొదలు పెడతాడన్నమాట. పెడతాడు 2 రోజుల తర్వాత ఏముండదు. మళ్ళా అంతా మర్చిపోయింటాడు. ఇట్లా మామూలు మనిషి ఇంతకుముందు ఎట్లున్నాడో అట్లే తిరుగుతుంటాడన్నమాట. ఇప్పుడు చెప్పాను గదా! ఈరోజు మొదలు పెడతాడబ్బా చేయాలి ఈరోజు నుంచి కూర్చుంటాడు. 2 రోజులు, 3 రోజులు ఎట్నో కథ బలవంతంగా చేస్తాడు. 4గో రోజు ఇంగ ఎవ్వరు ఇంగ అయిపాయే. మళ్ళా మామూలు మనుషులే. ఏమ్మా చేస్తారా? కొద్దిగా మొఖాలు చూపించండి మా. నాకు ఆ కంప్యూటర్‌లో ఏం కనపడకుండాండాయి. మీ తట్టు చేస్తారా అంటే మీ తలకాయ ఉంచేదో ఏదో ఒకటి ఆ స్పందనలుంటాయి గదా! చేస్తారా గాయత్రి మంత్రాన్ని? ప్రతి ఆస్తికుడు ప్రతి నిత్యం చేయాలమ్మా. ఎవరైతే గాయత్రి మంత్రాన్ని జపం చేస్తాడో అతనే ఆస్తికుడు. లేకపోతే అతను నాస్తికుడు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఫైనల్ వర్డ్. జపము చేయని వాడు నాస్తికుడు. ఎందుకంటే ఈశ్వరుని నమ్మినవాడు ఈశ్వరుని స్తుతించకపోతే ఎట్లా? స్తుతి చేయాలి. ఇంక నాస్తికులకు మనకు తేడా ఉండదు. నాస్తికుడు ఏమంటాడు? ఈశ్వరుడు లేడని తిరుగుతుంటాడు. నువ్వు కూడా అట్లే తిరుగుతున్నావు. ఊరికే ఉన్నాడంటే ఏం ప్రయోజనం? అతన్ని గుర్తుకు తెచ్చుకోవాలి కదా! ధ్యానంలో పోవాలి కదా నువ్వు. కాబట్టి ఆ పరమాత్మ అనంతమైన జ్ఞాన స్వరూపుడు కాబట్టి రోజు భగవంతుని ధ్యానం చేసి ఆ జ్ఞానం పొందాలి మనిషి. జ్ఞానంతోనే సుఖవంతుడైతాడు. ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, జ్ఞానానికి మించిన గుణం లేదు. జ్ఞానానికి మించిన ఆస్తి లేదు. అంతస్తు లేదు. జ్ఞానమే శ్రేష్టమైనది. ఈ లోకంలో జగత్తులో అన్నిటికంటే శ్రేష్టము జ్ఞానమే. జ్ఞానం అంటే ఏంటి? యథార్థ దర్శనం ఇది జ్ఞానం. ఏ పదార్థం ఎట్లా ఉందో అట్లనే తెలుసుకోవడమే జ్ఞానం. దాన్నే వివేక ఖ్యాతి అంటారు. అది మనిషి పొందాలి. ఆ జ్ఞానం పొందాలి. అది ఈశ్వరుని ద్వారా పరిపూర్ణమవుతుంది మనకు. మనకు ఎక్కడైనా గురువుల దగ్గర కూడా వింటున్నా గానీ, చదువుతున్నా ఎక్కడో కొంత సందేహం అయితే అప్పుడప్పుడు వస్తుంటదనుకోండి. అది పూర్ణం కావాలంటే నువ్వు ధ్యానంలో, జపములో నీకు అది పూర్ణమైతుంది. ఆ సందేహం అనేది నివృత్తి అయితుంది. దయానంద మహర్షి వేదమంత్రములకు భాష్యం రాస్తూ ఉండేవాడు. రాస్తూ అతను మధ్యలో ఎక్కడో ఒక చోట పెన్ను ఆగిపోతుంది. సందేహం వస్తుంది ఏదో. మళ్ళీ వెంటనే ఆ పక్క రూమ్‌లో గదిలో పోయి ధ్యానం సమాధిలో కూర్చొని అక్కడ భగవంతుని ద్వారా తెలుసుకొని మళ్ళీ వచ్చి రాసేవాడు. అంటే అక్కడ మనకు అర్థం ఏంటి? పరమాత్మ ద్వారా మనకు బోధ జరుగుతుంది. అది మనకు రుజువైతున్నది. మహర్షి దయానంద సరస్వతి ద్వారా. కాబట్టి ఆ విధంగా భగవంతుని గాయత్రి మంత్రము జపము ద్వారా ఈ యొక్క జ్ఞానం కలుగుతుంది. పరమాత్మ అంతర్యామి. ఏమో అందరూ చేస్తారు కదా? చేస్తాం సార్, చేస్తాం. సరే. ఎన్ని చేస్తావనేది కాదు. నువ్వు గంట చేస్తావా, 2 గంటలు, ఎన్నో కొన్ని చేసేవి కొన్ని పొద్దున గాని, సాయంత్రం గాని, ఇంటికి ఆఫీసులలో డ్యూటీల నుంచి ఇంటికి వచ్చినప్పుడు గాని, లేదు వ్యాపారాల నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక టైంలో ఒక 10 నిమిషాలు కూర్చొని ఈశ్వరుని ఆ మంత్రం ద్వారా అర్థపూర్వకంగా చేయండి. అయితే ఉత్త మంత్రం చేయడం వల్ల ఫలితం దక్కదమ్మా. పతంజలి మహర్షి యోగ దర్శనంలో స్పష్టంగా రాశాడు. తత్ జపః తదర్థ భావనం. నీకు ఏదైతే జపం చేస్తున్నావో దాని అర్థము నీ భావనలో ఉండాలి. ఆ భావన అంతా దాని అర్థమే మెదులుతూ ఉండాలి. అదే జపం. కాబట్టి ఆ విధంగా చేయాలని అనుకుంటూ ఈరోజు ఒక మంత్రం గురించి తెలుసుకున్నాం. నేను ఈ విధంగా చెప్తుంటే చాలా టైం కూడా గడిచిపోతుంటుంది. ఇవన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా ఇంతవరకు చెప్పినటువంటి దాంట్లో ఏ ఒక్కటి కూడా
వృధా అయిన పదం లేదు, గుర్తుపెట్టుకోండి. అన్ని మనకు అక్కడికి వచ్చే పదాలే. నేను ఇంతవరకు మాట్లాడినటువంటి కూడా ఎక్కడ టైం పాస్ కాలక్షేపం ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ విధంగా ఇక్కడ చెప్పిన ప్రతి విషయాన్ని హృదయంలో పెట్టుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. స్తుతి మంత్రం. ఓం చతుహస్ర కిర్ణాభిర్రుతస్య సప్రధాః సనో విశ్వాయుః సప్రధాః సనః సర్వాయుః సప్రదాః అపద్వేషో అపహ్వరో అన్యవ్రతస్య న సచ్చిమా. యజుర్వేదము 38వ అధ్యాయము 20వ మంత్రం. ఇక్కడ ఒక్కొక్క పదం అర్థం తీసుకుంటే, ఓ ప్రభు, చతుః స్రక్తిః 4 కోణములు గల, నాభిః నాభి వంటి, సప్రదాః విస్తృత మనుష్యుని వలె, అన్యవ్రతస్య ఇతరుని రక్షించు, ఋతస్య సత్యపురుషుడు నీవాడే అగును. అట్లే సహ ఆ సప్రదాః విస్తృత కార్యములు గల, విశ్వాయుః పూర్ణ ఆయువు గల పురుషుడు, నహ మా కొరకు, సహ అతడు, సప్రతాః మిక్కిలి సుఖయుక్తుడు, సర్వాయుః పూర్ణ ఆయువు కలవాడు, నహ మా హితసాధకుడు అగుగాక. ద్వేషః ద్వేషించు వారిని, అపసచ్చిమః దూరము చేయుదుముగాక. వరః కుటిలురను అప తొలగింతుముగాక. చూడండి, ఇక్కడ ఈ మంత్రం ద్వారా దయానంద మహర్షి యొక్క వ్యాఖ్యానం చూడండి. ఓ సర్వరోగనాశక. చూడండి, పరమాత్మను ఎప్పుడూ ఒకే రకంగా సంబోధన చేయడు. మహర్షి దయానంద సరస్వతి పరమాత్మను సంబోధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణముతో సంబోధన చేస్తాడు. ఇక్కడ ఈ మంత్రం ద్వారా ఏం చెప్తున్నాడు? ఓ సర్వరోగనాశక అంటే సర్వరోగాలను నాశనము చేసేటటువంటి వాడు పరమాత్మనే. నువ్వు మందు మింగుతానే రోగం నయం కాదు. ఆ రోగము నయము చేసే, నాశనం చేసేవాడు పరమాత్మ. పరమాత్మ అన్ని పదార్థాల్లో ఉంటాడు. కాబట్టి ఆ క్రియ చేసేటటువంటి చేతన శక్తి పరమాత్మనే. జడానికి లేదు చైతన్యం. వాస్తవంగా జడములో చైతన్యము ఎవరు కలిగించారు? పరమాత్మ కలిగించాడు. ఆ జడములో ఉన్నటువంటి చేతనము ఎవరిది? పరమాత్మది. మందు పనిచేస్తా ఉంది అంటే మందు జడం. జడము మందు పనిచేసిందంటే ఆ మందులో కూడా పరమాత్మ ఉంటాడు. కాబట్టి సరైన మందు వేసినప్పుడు సరైన విధంగా ఆ రోగం నయమవుతుంది. కాబట్టి ఇక్కడ ఓ సర్వరోగనాశక, నీ కృప వలన 4 కోణములు గల మర్మస్థానము ఋతంబరమై, ఆరోగ్యవంతమై, విజ్ఞాన నిలయమై, మిక్కిలి సుఖము కలది అగుగాక. చూడండి, ఇక్కడ మర్మస్థానం అంటే ఇక్కడ నాభి సెంటర్. అంటే మనము తినేటటువంటి ఆహారం అంతా కడుపులోకి వెళ్తుంది, కింద జీర్ణాశయంలోకి. ఆ యొక్క స్థానము ఆరోగ్యవంతంగా ఉండాలి. అలాగే విజ్ఞాన నిలయమై మిక్కిలి సుఖాన్ని కలిగించేదిగా ఉండాలి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఋతంబరమై ఉండాలి అని కూడా చెప్పాడు. అంటే మనము తీసుకునేటటువంటి ఆహారము చాలా శుద్ధంగా, న్యాయయుక్తంగా, అది మంచి జ్ఞానయుక్తమైన ఆహారము ఉండాలి. అప్పుడే మనకు ఆరోగ్యం కలుగుతుంది అనే విషయంగా తెలియజేస్తున్నాడు. మిక్కిలి సుఖం కలుగుతుంది. చూడండి ఎంతటి రహస్యం ఉందో ఈ మంత్రం ద్వారా. అంటే ఇక్కడ మనము మిక్కిలి సుఖంగా ఉండాలి అంటే ముందు మనం ఆరోగ్యవంతులం కావాలి. ఆరోగ్యం బాగుండాలంటే ఇక్కడ నాభి అంటే కడుపు బాగుండాలి. కడుపులో గందరగోళం జరిగిందంటే మిగతా చోట కూడా అవయవాల్లో గందరగోళం ఏర్పడుతుంది.
అందుకు ఏం చెప్తున్నాడు? ఆ యొక్క కడుపు యొక్క స్థానము ఋతంబరమై ఆరోగ్యవంతమై విజ్ఞాన నిలయమై మిక్కిలి సుఖము కలది అగుగాక. అలాగే పూర్ణ ఆయువును కలది అగుగాక. మనకు పూర్ణ ఆయుష్ను కూడా కలిగించేదిగా ఉండాలి. నీవు నీ సామర్థ్యముతో మమ్ములను పూర్ణ ఆయువులను చేయుము. ఓ పరమాత్మ, సర్వరోగనాశక పరమాత్మ, నీవు నీ సామర్థ్యముతో మమ్మలను పూర్ణ ఆయుష్మంతులను చేయుదుగాక. ఓ శాంత స్వరూప, చూడండి ఇక్కడ శాంత స్వరూప ఇది మనం నేర్చుకోవాలి. దయానంద మహర్షి పరమాత్మను ఎలా సంబోధన చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. శాంత స్వరూప, స్వరూపం శాంతమే స్వరూపముగా కలవాడా. పరమాత్మ స్వరూపం ఏమిటి? శాంతము. తన స్వరూపమే శాంతం. కాబట్టి ఓ శాంత స్వరూప, నీ కృప వలన ద్వేషరహితులము చలనరహితులము అగుదుముగాక. అంటే ఇక్కడ ద్వేషము చలనము అనేటటువంటిది ఎందుకు శాంత స్వరూప అని సంబోధన చేసి ఇవి కలుగుగాక అని ఎందుకు అంటున్నాడు? దయానంద మహర్షి ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? దీని ఉద్దేశం ఏంటంటే, ఎవడికి శాంతి ఉంటుందో వానిలో ద్వేషం ఉండదు. శాంతి అతనిలో ఎంటర్ అయిన వెంటనే ద్వేషం పోతుంది. అలాగే చలనం, చంచలత్వం పోతుంది. కాబట్టి ఇక్కడ అందుకు ఓ శాంత స్వరూప, నీ కృప వలన నాలో ద్వేషము చలనము ఇవన్నీ కూడా దూరం, చలన రహితులము అగుదుముగాక. అసలు అవి లేకుండా ఉందుముగాక. ద్వేషం ఉండకూడదు, చలనం ఉండకూడదు. చలనం అంటే చంచలత్వం అన్నమాట, స్థిరత్వం లేకపోవడం. ఇది అందరి లోపల ఉంటాయమ్మా. ఈ రెండు చూసుకోండి. ద్వేషము చంచలత్వం అందరికీ ఉంటాయి. పోగొట్టుకోవాలి, అవి ఉండకూడదు. అవి ఎట్లా పోతాయి? మనం ఆ శాంత స్వరూపుని ధ్యానం చేస్తే కదా. ఆ శాంత స్వరూపుని మనం ప్రార్థన చేసి అతని ఆజ్ఞలను పాలించినప్పుడే అవన్నీ పోతాయి. తర్వాత నీ ఆజ్ఞను పాలించుచు, అదే చూడండి ఇక్కడ అదే చెప్పబడతా ఉంది. నీ ఆజ్ఞను పాలించుచు నిన్నే ఈశ్వరునిగా అంగీకరింతుము. భగవంతుడే ఈశ్వరుడు, ఇంకా ఎవరు వేరే వాళ్ళు లేరు. ఆయన ఆజ్ఞ ఏమిటి చెప్పండి? నీ వన్ రెస్పాండ్. ఏమ్మా ఎవరు గారు? అంటే పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆచరించడం అనేది అర్థమవుతుంది. అట్లా కదమ్మా. ఆయన ఆజ్ఞ ఏమిటి? ఏం నారాయణ గారు ఉన్నారా? అసలు ఉన్నారా? ఏమిటి ఆయన ఆజ్ఞ? ఆయన ఆజ్ఞ అంటే ఆయన ధర్మాన్ని పాటించాలి, న్యాయాన్ని పాటించాలి. ఆయన ఆజ్ఞ అంటే వేదమే, వేదాన్ని అనుసరించాలి. అదొక్క వర్డ్ చెప్పాలి, ఇంకా దండిగా ఉండొద్దు. క్వశ్చన్ ఎట్టుండాలి అంటే ఆన్సర్ అట్టనే ఉండాలి. ఆయన ఆజ్ఞ అంటే ఏంటి? వేదం అనాలి, అంతే. ఇంకా వేదం, వేదం అంతే అంతే. ఇంకా ఆన్సర్ ఆడికే, ఇంకా దాన్ని పొడిగవద్దు. అంతే అంతే అంతే. ఏమో అందరికి అర్థమవుతుందా? ఆయన ఆజ్ఞ ఏమిటి? వేదం. వేదమే, వేదమే. వేదంలో ఉన్నదే ఆయన ఆజ్ఞ, అంతే. పరమాత్మ యొక్క ఆజ్ఞ ఏంటి? వేదం. నిజంగా మీరు దయానంద మహర్షిని జీవిత చరిత్రను చదివినారు లేదో కానీ మళ్ళీ ఒకసారి చదివింటే చదవండి, హృదయపూర్వకంగా చదవండి. ఇంకా ఎవ్వరు వేదమును దయానంద మహర్షి విశ్వసించినంతగా ఈ లోకంలో ఎవ్వరు విశ్వసించలేరండి. అంత విశ్వసించాడు. వేదంలో చెప్పినది పరమ ప్రమాణంగా స్వీకరించాడు. ఇంకా అది నిజంగా అది పరమేశ్వరుని ఒప్పుకోవడం అంటే. పరమేశ్వరుని ఒప్పుకోవడం అంటే ఏంది?
వేదమును నువ్వు అంగీకరించి ఆచరించడమే పరమేశ్వరుని ఒప్పుకున్నట్టు. దానికి జంకావనుకోండి, నువ్వు పరమేశ్వరుని ఒప్పుకోనట్టే. అర్థమవుతుందా రామచంద్రారెడ్డి? మా భార్య వద్దన్యాది, మా ఇంట్లో ఆడోళ్ళు వద్దన్నారు, పెళ్లి చేద్దామంటే ఇట్లా కథలు చెప్తే అది కాదు. అది నువ్వు పరమేశ్వరుని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు పరమేశ్వరుని ఆజ్ఞ ఏముంది అది చేయాలి. ఆ శక్తిని ఇవ్వమని పరమాత్మను కోరుకుంటున్నాలి. ఇక్కడ అదే చెప్పబడతా ఉంది. నీ ఆజ్ఞను పాలించుతూ నిన్నే ఈశ్వరునిగా అంగీకరింతుము. నిన్నే నీ ఆజ్ఞ అయినటువంటి వేదాన్ని ఆచరిస్తూ దాన్ని పాలిస్తూ నిన్నే ఈశ్వరునిగా అంగీకరిస్తాం. అంటే అర్థం ఏంటి? సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ నిన్నే ఈశ్వరునిగా ఒప్పుకుంటాం. ఇంకా ఇంకొకరు లేరు, నీ స్థానంలో ఎవ్వరిని పెట్టను అని అర్థం. ఏ రాయిని, రప్పను, చెట్టును నీ స్థానంలో నేను పూజించను. నువ్వే ఈశ్వరుడివి, నీ ఆజ్ఞనే నేను పాలిస్తా, అంతే. ఇదే నా వ్రతం. ఏంటి మన వ్రతం? ఏంటి? ఇదే ఈశ్వరుని ఆజ్ఞ పాలించడమే వ్రతం. కాబట్టి దయానంద మహర్షి ఇది ఆ భాష్యం చదివితే అది అన్నమాట మన బలం. అది నేను అందుకే కదా ఈ టైంలో పెట్టి వినిపించేది. ప్రజలకు తెలియదు భాష్యం దయానంద మహర్షిది ఎంత బలం ఉంటుంది, ఎంత విశ్వాసం కలుగుతుంది చదివిన వాళ్ళకు. అందుకే నేను చదివాను కాబట్టి అందరికి వినిపించాలి. అది చాలా మంది దీనికి దూరం అయ్యారన్నమాట. ఆ బలాన్ని పొందలేకపోతున్నారు. ఒక ఋషి, ఒక ఆవేదన, ఒక సమాధి నిష్ఠుడు, పరమేశ్వర సాక్షాత్కారం పొందినటువంటి మహాయోగీశ్వరుడు రచించినటువంటి భాష్యం అందరికీ రుచించాలి, అందరికి తెలియాలి. అందుకే ఈ వీడియోలను కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే కారణం అదే. ఆ పొందేటటువంటి ఆ మహర్షి రాసినటువంటి భాష్యంలో ఉన్నటువంటి దాన్ని చదివిన తర్వాత నేను పొందినటువంటి అనుభూతి, ఆనందం ఏదైతే ఉందో అది ఎంత వర్ణించలేనటువంటిదండి. నేను అది పొందిన తర్వాత అందరికీ, ఇది దయానంద మహర్షి నా ఒక్కరి కొరకు కాదు అందరికీ ఇచ్చాడు, అందరికీ. నేను అందుకే మొదటి నుంచి కూడా నేను తెలుసుకున్నటువంటి విషయాన్ని అందరికీ చెప్పడం. ఇప్పుడు కూడా యూట్యూబ్ ద్వారా దీన్ని రికార్డు చేయించి మళ్ళీ యూట్యూబ్ లో పెట్టి చాలా దానికి ఎంత పరిశ్రమ చేస్తున్నానో మీ అందరికీ తెలియదు. ఒక వ్యవసాయదారుడు ఎంత కష్టపడతాడు ఆ ధాన్యము రావడానికి, అంతే కష్టం నేను కూడా చేస్తున్నా. అంటే నేను గొప్పగా చెప్పేది, అంత కష్టం దీని వెనక ఉంది, ఎవరికి తెలియదు. వ్యవసాయదారుడు ఏ విధంగా దాన్ని విత్తనాలు వేసినప్పటి నుంచి ధాన్యం వచ్చేంత వరకు ఎంత కష్టపడి, ఎంత దాని మీద శ్రద్ధ పెట్టి చేస్తాడో అంత కష్టం ఉంది. ఇక్కడ వ్యవసాయదారుని లాగా చేస్తుంది. దీని వెనుక మీకు తెలియదు, చాలా చాలా కష్టం ఉంది, ఓపిక. దీనికి ఆ టైటిల్స్ సెట్ చేయాలి, తర్వాత వీడియోను అప్లోడ్ చేయాలి, దానికి ఒక థంబ్నెయిల్స్ పెట్టాలి. ఎంత కథ ఉంటుందంటే దానికి అంత వ్యవహారం ఉంటుంది, చాలా సమయం కావాలి. కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఇదంతా కూడా ఆ మహర్షి ఆ యొక్క రసం మనకి ఇచ్చాడు, అది తాగాల, అందరూ తాగాల. అది కాన్సెప్ట్ అన్నమాట. ఋషి రుణం తీరాల, ప్రతి మానవునికి ఋషి రుణం పోవాల. ఋషి రుణం పోవాలంటే ఈ విధంగా ఋషులు రాసిన గ్రంథాలను ప్రచారం చేయాలి. ఎంత బాగా ప్రచారం చేయాలండి. ప్రచారానికి భయపడద్దు, పరమాత్మ సహాయం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఇదే మా వ్రతం. ఏది? ఈశ్వరుని తప్ప ఇంకెవ్వరిని ఈశ్వరుని స్థానంలో అంగీకరించకుండా ఉండడం, అలాగే ఈశ్వరుని ఆజ్ఞ పాలించడం, వేదాజ్ఞను, అదే మా వ్రతం. దయానంద మహర్షి చెప్తున్నాడు, ఇదే మా వ్రతం, నిన్ను సదా సేవింతుము, ఈ మా నిశ్చయమును నీవు కాపాడుము. అది మనం ఈ విధంగా ఒక వ్రతాన్ని తీసుకొని ఆ పరంపిత పరమాత్మను నువ్వు కాపాడు పరమాత్మ, ఈ వ్రతం తీసుకుంటున్నాం. ఏది? నీ ఆజ్ఞను పాలించడం, అలాగే నిన్నే ఈశ్వరునిగా పొందడం. ఈ యొక్క వ్రతాన్ని మేము తీసుకున్నాము.
సదా నిన్నే సేవించుదుము, ఎల్లప్పుడూ నిన్ను తప్ప ఎవరిని సేవించము, ఈ యొక్క వ్రతాన్ని నీవు కాపాడుము అని భగవంతుని కోరుకోవాలి అని తెలియజేస్తున్నాడు ఆ మంత్రం ద్వారా. కాబట్టి ఫైనల్ గా ఈ మంత్రంలో చెప్పబడేది ఏంటంటే, ఈ యొక్క మనం ముఖ్యంగా మిక్కిలి సుఖవంతులం కావాలంటే మిక్కిలి మనము ఈ కడుపును ఆరోగ్యంగా ఉంచుకోవాలనే విషయంగా ఈ మంత్రం ద్వారా తెలియజేశాడు. ఎవరైతే కడుపు ఆరోగ్యంగా పెట్టుకుంటారో వాళ్ళు మిక్కిలి సుఖాన్ని పొందుతారు, వాళ్ళకు రోగాలు దూరం అయిపోతాయి, రోగాలు రావు అనే విషయంగా తెలియజేస్తున్నాడు. దానికి ఏ ఆహారం ఎట్లా ఉంచుకోవాలి అనేది కూడా తెలియజేశాడు. అలాగే ఎవరైతే కడుపును ఆరోగ్యంగా ఉంచుకుంటారో వాళ్ళు పూర్ణ ఆయుష్మంతులు కూడా అవుతారు. మీరు కడుపును గందరగోళం చేయొద్దు. మంచి ఆహారం, మనకు ఆ పదార్థం తింటే జ్ఞానం కూడా కలగాల, ఆలోచనలు కూడా పవిత్రమైనవి రావాలా. తినే పదార్థం మంచిదైనప్పుడు పవిత్రమైన ఆలోచనలు వస్తాయి. అలాగే అది ధర్మపూర్వకంగా సంపాదించి ఉండాలి. ఆ తినే పదార్థం కూడా నీవే ధర్మపూర్వకంగా సంపాదించి ఉండాల. అధర్మపూర్వకంగా సంపాదించి పంచభక్ష పరమాణాలు తిన్నా గానీ నీకు అనారోగ్యమే అది. అందుకే అక్కడ ఋతం అన్నాడు. ఋతం అంటే ధర్మపూర్వకంగా న్యాయంగా సంపాదించినదే ఋతం అంటారు. నువ్వు కడుపులో తినేటప్పుడు ఆలోచన చేయి, అరే నేను ఇది ఎట్లా సంపాదించినా, వేరే వాళ్ళది ఏమన్నా మోసం చేసి సంపాదించినానా, మాయమాటలు చేసి సంపాదించినానా అని ఒకసారి దాన్ని చూడు. ఆ అన్నం వైపు చూసి ఇది ధర్మమైనటువంటిది అనుకొని దాన్ని తినాలి. అప్పుడు నీకు అది ఆరోగ్యం అవుతుంది. కాబట్టి ఈ విధంగా అందరూ గుర్తుపెట్టుకోండి. తర్వాత కఠోపనిషత్తులో ఒక్క శ్లోకం చదివించి స్టాప్ చేస్తాను. కొంత ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ వర్ణాశ్రమ ధర్మాలు కొన్ని, తర్వాత ఈ విధంగా దయానంద మహర్షి చెప్పినటువంటి మంత్రం గురించి చాలా కొద్దిగా విడమర్చి చెప్పడంతో కొంత టైం అయిపోయింది. జస్ట్ ఈరోజు కఠోపనిషత్తులో ఒక శ్లోకాన్ని చెప్పుకొని స్టాప్ చేస్తాం. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో సందేహం ఉంటే తొందరగా అడగండి అమ్మా. బాగా అర్థమైంది గురూజీ. సందేహాలే లేవా? వివరించి చెప్పారు గురూజీ. సందేహం పెట్టడం సందేహం లేకుండా అర్థమైపోయింది. చూడండి మా, నిన్నటి రోజున ఈ యొక్క తండ్రి ముఖము నుండి వెలువడినటువంటి వచనాలను విని తనయుడు నచికేతుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచన చేస్తున్నాడు చూడండి. బహూనామేమి ప్రథమో బహూనామేమి మధ్యమః కిం స్విద్ యమస్య కర్తవ్యం యన్ మయా అద్య కరిష్యతి. చూడండి ఏమంటున్నాడంటే, తోటి వారిలో అనేకులలో నేను ఉత్తమ శ్రేణికిని, అంటే నా తోటి సమానమైనటువంటి వాళ్ళందరిలోకెల్లా నేను ఉత్తమ శ్రేణిలో ఉన్నాను. ఇంకను అనేకులలో మధ్యమ శ్రేణికి చెందినవాడనే కాని అధమ కక్షకు చెందినవాడను ఎన్నడును కాను. అంటే నా తోటి వాళ్ళతో పోల్చుకుంటే నేను ఉత్తముని, ఇక మిగతా వాళ్ళ అందరిలో పోల్చుకున్నా కానీ నేనేమి తీసివేసేవాడిని కాదు. అంటే మధ్యముని, అంటే నాకన్నా ఇంకా గొప్ప వాళ్ళు ఉండొచ్చు, కాకపోయినా నేనేం తక్కువని అయితే కాదు. ఎవరు ఇడా నేనంటే? శ్రీనివాసులు గారు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? చెప్పండి, మైక్ ఆన్ చేయండి. నచికేతుడు. బా రామచంద్రారెడ్డి గారు, నేను ఆయన అడుగుతున్నానండి. అదే అదే గురించి నచికేతుడే. అది అదే నేను ఎందుకంటే ఒక్కొక్కరిని ఊరికి అట్లా గిచ్చుతుంటా, అలర్ట్ చేస్తుంటా. మీరు మధ్యలో వేరే వాళ్ళు రెస్పాండ్ కావకండి, ఎవరు పేరు చెప్తే వాళ్ళు కండి. నచికేతుడు చెప్తున్నాడు, నేనేమి అధమ కక్షకు చెందిన వాడను కాదు. అధమ కక్ష అంటే కింద స్థాయి, లో లెవెల్,
యముని చెంత నేను నేర్వవలసినది ఏమున్నది? ఈ యముడు అనేటటువంటి ఆచార్యుని దగ్గర నేను తెలుసుకోవాల్సింది ఏముంది, నేర్చుకోవాల్సింది? లేక ఏంది ఇదంతా లోపల ఆలోచన చేస్తున్నాడు అనమాట. లేక యమునకు నాతో ఏమైనా పని ఉన్నదా? ఈ యమునికి నాతో ఏం పనింది? లేక తండ్రి గారికి నా మూలమున యముని దగ్గర సాధింపవలసిన కర్తవ్యం ఏదేని ఉన్నదా? చూడండి ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నాడో ఆ నచికేతుడు. యముని దగ్గరికి పో అని నేను చెప్పిన దానికి ఇన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నాడు. నన్నేల యమునికి ఇత్తుచున్నాడు? ఎందుకు యమునికి ఇస్తున్నాడు? అనాలోచితముగానే తండ్రి నన్ను యమునికిత్తును అనుచున్నాడు కానిమ్ము, తనయుడనగు నాకు తండ్రి వచనమును పాలించుటయే శ్రేయస్కరము. చూడండి, మన ప్రాచీన ఇతిహాసాలన్నీ తీసుకుంటే తండ్రి ఆజ్ఞను ధిక్కరించినటువంటిది ఎక్కడ కనపడదు. రామాయణం దగ్గర నుంచి ఉపనిషత్తుల కానుంచి అన్ని కూడా తండ్రి మాటను ఎవ్వరూ ధిక్కరించలేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. సరే, ఒకవేళ ఏదో అనాలోచితంగానే నన్ను పొమ్మన్నాడే అనుకో, అయినప్పటికీ నేను ఆ తండ్రి వచనాన్ని పాలించుటయే నాకు శ్రేయస్కరము. అదే శ్రేయస్కరం, తండ్రి ఆజ్ఞను పాలించడమే శ్రేయస్సు. రాముడు కూడా అదే చేశాడు. నా తండ్రి చెప్పినాడు, ఇంకా నేను చేయాలి, 14 సంవత్సరాల వనవాసం అంతే. నచికేతుడు తనలో తాను పరివిధములుగా ఆలోచించి తండ్రితో అనుచున్నాడు. ఈ విధంగా చాలా రకాలుగా అతను మనసులో ఆలోచన చేసి ఫైనల్ గా తండ్రితో అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి. అనుపశ్య యథాపూర్వే ప్రతిపశ్య తథాపరే సస్యమివ మర్త్య పచ్యతే సస్యమివ అజాయతే పునః. ఏం చెప్తున్నాడంటే, వాజస్రవసుడు తొందరపాటున తనయుని యమునికిత్తునన్ను అందులకు మనస్సున చింతింపసాగెను. ఇంతకు పూర్వమే గురుకులవాసమునర్చి బ్రహ్మచర్యాది వ్రతములను చక్కగా పాలించి వచ్చినటువంటి కుమారుని మరలా మృత్యువునకిత్తునని వచించి ప్రవాసమునకు కంపనెంచి తిని నేను ఎందులకు ఇట్లు త్వరపడి తిని అని మనస్సున ఆందోళన చెందుచున్నటువంటి తండ్రిని ఉద్దేశించి నచికేతుడు, తండ్రి ఎలా చింతించున్నావు? చూడండి, సేమ్ రామాయణమే ఇక్కడ కనపడతా ఉంది. దశరథ మహారాజు కూడా అదే అన్నమాట. కుమారుణ్ణి అడవులకు పంపించాలనే చెప్పాలనే టైంలో ఎందుకో చింతిస్తుంటాడు అన్నమాట. చింతిస్తుంటే పోయి అడుగుతాడు, ఎందుకు ఇట్లా చింతిస్తున్నావు అని అడుగుతాడు అన్నమాట రాముడు. అదే ప్రకారంగా ఇక్కడ కూడా అదే ఉంది. ఇతను అప్పుడే గురుకులం నుంచి వచ్చాడంట నచికేతుడు. ఏది, బ్రహ్మచర్యమును బాగా పాటించి ఆ గురుకుల వాసం అంతా వ్రతాలు పాలించి ఇంటికి వచ్చాడు. మళ్ళీ నువ్వు గురుకులానికే పో అంటే ఎట్లంటాది చెప్పండి? ఏం గురుకులం అంటే అంత ఈజీ కాదమ్మా, చాలా కష్టం అది గురుకులంలో ఉండడం అంటే. అక్కడ తినే ఫుడ్ మీరు చూస్తే అసలు ఎట్లుంటాదంటే అట్లుంటుంది. ఉప్పు కారం ఉండదు, పచ్చిమిరకాయలు వేరు, ఉల్లిగడ్డ తెల్లవాయి వేరు, తిరువాతలు సరిగా ఉండవు, పప్పు అంటే జోరుగా ఉంటుంది. ఏం మనకి ఇంట్లో చేసినట్టు అన్ని రుచులు ఏమి ఉండవాడ, రుచులు పెట్టరు. అట్లా ఏదో అన్ని వ్రతాలన్నీ పాటించి గురుకులంలో చదువుకొని బాగా బ్రహ్మచర్యమును పాటించి ఇంటికి వచ్చినాడు. మళ్ళా వెంటనే నువ్వు మళ్ళీ గురుకులానికి పో అనేట్టుగా యముని దగ్గరికి పో అన్నాడు. అని పొరపాటున చెప్పినానే అని తండ్రి కూడా బాధపడుతున్నాడు. ఏదో పనిలో ఉంటే వీడు సారికి విసిగిస్తుంటే పోరా నీకు యమునికి ఇచ్చిన పో అన్నాడు అనమాట. అని పొరపాటున ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది, అంతలేకే మళ్ళా పంపిస్తున్నా అని తండ్రి కూడా చింతిస్తున్నాడు, ఏదో బాధపడుతున్నాడు. బాధపడుతుంటే కొడుకు పోయి అడిగాడు, ఏలా చింతించుచున్నావు తండ్రి? మన పూర్వులు ధర్మజ్ఞులు. చూడండి, నచికేతుడు చెప్తున్నాడు, ఎందుకు చింతిస్తున్నావు? మన పూర్వీకులు ధర్మజ్ఞులు, ఆడిన మాట ఎన్నడైనా తప్పిరా. నేటి పెద్దలు మాత్రం ఎట్లు వచించుచున్నారో చూడండి. మీకు తెలియనిది ఏమున్నది?
మీరు చింతపడకుడు, నేను మీ వచనములను పాలింతును. నువ్వు చింతపడాకు, నేను పాటించకుంటే కదా నువ్వు చింతపడాల్సింది. నేను ఆచరిస్తా. మన పూర్వులు ఎప్పుడు కూడా తప్పలేదు, ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉన్నారు, ధర్మానికి నిలబడి ఉన్నారు. కాబట్టి నేను దాన్ని, నువ్వు చెప్పిన దాన్ని పాలిస్తాను. మీ యొక్క పనుపున యముని కడకు వెళుచున్నాను, నీ ఆజ్ఞ మేరకు యముని దగ్గరికి వెళ్తున్నా. లోకమున మనుజుడు పుట్టి పెరిగి చచ్చును. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. లోకంలో అందరూ పుట్టుతారు, పెరుగుతారు, చస్తారు, మరలా జన్మించును. జీవిత కాలము అల్పము. ఈ అల్ప జీవితములో ఆడిన మాట తప్పుట మనుజుని యొక్క కర్తవ్యం కాదు. ఈ జీవితం అనేది చాలా తక్కువ సమయం. ఈ తక్కువ సమయంలో నువ్వు ఒకసారి ఒక మాట చెప్తే దాన్ని తప్పకూడదంట. అది మనుషుని యొక్క కర్తవ్యమే కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఉపనిషత్తులు ఎందుకు వినాలంటే ఇవి నేర్చుకోవాలి. మన జీవితంలో ఇది ఉండాలి, ఈ బలం ఉండాలి. ఒకసారి నువ్వు మాట ఇచ్చినావు ఎవరికైనా అంటే అది జరిగి తీరాలి, దానికి నిలబడాలి, తప్పకూడదు. అది కూడా మీరు రాజకీయాల్లో కూడా వింటుంటారు. రాజశేఖర రెడ్డి ఎక్కువ చెప్తుంటాడు అసెంబ్లీలో, మన మాజీ దివంగత సీఎం రాజశేఖర రెడ్డి. మాట తప్పను మడమ తిప్పను అంటుంటాడు. అసెంబ్లీలో అనేక సార్లు చెప్తుంటాడు అన్నమాట. మాట తప్పను మడమ తిప్పను. అది అందరూ నేర్చుకోవాలన్నమాట. అందరికి రావాల, జీవితంలో స్వతహాగా రావాల. కాబట్టి ఇక్కడ ఆ ప్రతిష్టను ఆ విధంగా మనుజుని యొక్క కర్తవ్యం కాదు ఆడిన మాట తప్పడం. ఆడిన మాట తప్పి సాధించేటటువంటి ఘనకార్యం ఏమున్నది? ఏం ఘనకార్యం సాధిస్తారు? మీరు ఆడిన మాట తప్పిన తర్వాత ఏం చేయలేరు. ఇంకా ఒకటి చేస్తానని చెప్పి చేయకుండా ఉంటే ఇంకా నీవు ఆడికే పోయా, నీ ప్రాణం పోయినట్టే. ఇంకా అది ఇంకా అట్ట తప్పిన తర్వాత నువ్వు చేసే ఘనకార్యం ఏది లేదంట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక మాట ఇచ్చేటప్పుడు వెనక ముందు అన్ని ఆలోచించి ఇవ్వండి. కాబట్టి ఇక్కడ ఆ ప్రతిష్టను పొందకము, ఇక్కడ అప్రతిష్టను పొందకము. చూడండి, ఇది ప్రింటింగ్ మిస్టేక్ జరిగింది. ఇక్కడ ఆ ప్రతిష్టను పొందకము అని రాసింది. ఈ విధంగా అప్రతిష్టను పొందకము. పూర్వుల వృత్తమును విడిచిన వారము అగుదుము కావున చింతింపకుడు, నేను ఇదే వెళ్ళుచున్నాను అని నచికేతుడు యమాలయమునకు కేగా ఉద్యమించును. నచికేతుడు చెప్పినది విని తండ్రి వాజశ్రవసుడు పూర్వుల యొక్క వృత్తమును స్మరించి తనయుడు మృత్యుగృహమునకు కరుగా అంగీకరించెను. సరే, ఇంకా ఏదో తండ్రి చెప్పినాడు, అయిపోయింది. ఇంకా సరే, ఇంకా మన పూర్వులంతా ఇట్లా మాట వాళ్ళ ఆయన యమునికి ఇచ్చినా అన్నాక వద్దులేరా మళ్ళీ ఇంట్లో కూర్చో, పొరపాటున ఏదో మాట్లాడి అని అట్లా అనకూడదంట. ఇంకా వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ పూర్వులంతా అట్లా ఆచరించినారు. ఒకసారి పో అంటే పోవాలి అంతే, రా అంటే రా అంతే. కాబట్టి సరే, ఇంకా ఏమైతే ఏమి, మన పూర్వులంతా ఇట్లా మాట తప్పలేదు, నువ్వు యముని దగ్గరికి పో, మృత్యువు దగ్గరికి వెళ్ళు అని అంగీకరించినాడు తండ్రి. నేను పోతా కదా అని చెప్తే పో అన్నాడు. నచికేతుడు మృత్యు భవనమునకు ఏగి అక్కడ అతనిని కాంచక 3 దినముల వరకు ప్రతీక్షించుచు అక్కడనే ఉండెను. ఆ యముని దగ్గర మృత్యు అన్నా యముడన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఆచార్యుని పేరు అది. ఒక్కొక్కసారి యముడని వర్తిస్తుంది, ఒక్కొక్కసారి మృత్యు అని రాస్తాడు ఇక్కడ ఋషి. అక్కడ ఆ మృత్యువుని దగ్గరికి వెళ్ళి, అక్కడ మృత్యువు లేడు, అక్కడ యముడు లేకుంటే 3 దినముల వరకు ప్రతీక్షించుచు అక్కడనే ఉండెను. ఆ ఆశ్రమంలో పోయినప్పుడు గురువుగారు లేరు అక్కడ. 3 దినాలు అయింది, అక్కడనే ఉన్నాడు. మృత్యునామము గల వ్యక్తి ఒక ఆచార్యుడని ఇంతకు పూర్వమే మనం చెప్పి ఉంటిమి. అతడు ఆ కార్య వశములో ఎక్కడికో పోయి నచికేతుడు వెళ్ళిన 3 దినములకు తిరిగి ఆశ్రమమునకు కరుదించెను. అతను ఏదో ఒక తన పనుల మీద గురువుగారు బయటికి పోయినాడు, 3 దినముల వరకు లేడు. ఈయన అప్పుడే పోయాడు నచికేతుడు, ఆయన లేనప్పుడే.
ఆయన 3 రోజులు అక్కడనే ఉన్నాడు. 3 రోజుల తర్వాత వచ్చాడు గురువు గారు. ఇప్పుడోళ్ళైతే ఈ విధంగా అక్కడనే ఉంటారమ్మా, గురువుగారు లేరని చెప్పి వెంటనే ఇంటికి వచ్చేసి చెప్పి గురువు లేడు ఏం లేడు పో అని చెప్పి నేను గురుకులం ఉండను ఏముండను పో అంటారు. తర్వాత ఆశ్రమవాసులు యముని సతీమణి మున్నగు వారు నచికేతుని యథోచితముగా సత్కరింపచూచిరి. ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఆ యొక్క గురువు గారి సతీమణి భార్య గారు ఈ యొక్క నచికేతుని బాగా మర్యాదగా పిలిచి సత్కరించేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే సత్కరించడం అంటే అతనికి ఏదో అన్ని అవి ఇవి పెట్టి ఏదో చేయడం అని కాదు. సత్కరించడం అంటే అతన్ని గౌరవించి అతనికి ఆ నీళ్లు తాగడానికి, భోజనము, వసతి ఏర్పాటు చేయడము, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడము, స్నానాలకి అట్లా ఆ విధంగా ప్రయత్నం చేశారు. కానీ గుర్తుపెట్టుకోండి, కానీ నచికేతుడు ఆ సత్కారములను పొందుకొనక భోజనాదులను కూడా స్వీకరింపక యముని రాకకై అట్లే ప్రతీక్షించుచుండెను. నేర్చుకోండి, గురువు అంటే ఎవరు, శిష్యుడంటే ఏంటి నేర్చుకోండి. గురువుకి ఎంత విలువ ఉందో చూడండి. ఉపనిషత్తుల్లో 3 రోజులైనా గురువు రావాలా, అప్పుడే అన్నం తినాలా. వాళ్ళు ఎంత భంగపోయినా కానీ అన్నం కూడా తినలేదంట చూడు. భోజనాదులు కూడా స్వీకరింపక ఆ యొక్క యముని రాకకై, గురువు రాకకై అట్లే ప్రతీక్షించుచుండెను, వేచి ఉన్నాడు. యముడు వచ్చిన తదుపరి అతన్ని సందర్శించి అతని ఆజ్ఞను పాలించి తండ్రి వచనమును సత్యమునర్చుటకై నచికేతుడు ఇతర సత్కారములను గ్రహింపడయ్యే. ఆ గురువుగారు వచ్చిన తరువాత అతన్ని చూసి సందర్శించి అతని ఆజ్ఞను పాలించి అతని ప్రకారం తండ్రి వచనాన్ని సత్యమునర్చుటకై నచికేతుడు ఇతర సత్కారములను గ్రహింపలేదు. తర్వాత యముడు స్వసదనమునకు వచ్చుటయే తడువుగా ఆశ్రమవాసులు ఇట్లు నివేదించిరి. ఆ గురువుగారు వస్తానే ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గురువు గారి దగ్గరికి పోయారు. గురువు గారి దగ్గరికి పోయి ఆ వాళ్ళ భార్యతో సహా ఆశ్రమ వాసులు అందరూ పోయి గురువు గారికి ఈ విధంగా నివేదిస్తున్నారు. ఏమని అనేది రేపటి సత్సంగంలో తెలుసుకుందాం. ట్విస్ట్, నాటికలు కూడా అంతే కదా, ట్విస్ట్ పెడుతుంటారు అన్నమాట. రేపు మళ్ళా చూడాలని చెప్పి రోంత పెడతాడనమాట ట్విస్ట్. రేపు ఏం జరుగుతుందో ఏమో అని మళ్ళా వేచి ఉంటారన్నమాట అందరూ. ఏమ్మా ఇప్పటి వరకు చెప్పినది అర్థమైందా అందరికీ? ఈ వీడియోను మనం గ్రూపులో పెడతాం, మీరు మళ్ళీ మళ్ళీ చూడండి. అర్థం కాని వాళ్ళు మళ్ళీ మళ్ళీ వినండి. శ్రీనివాసులు గారికి ఇట్లా అనేది అది బటన్ అర్థం కాక చెయ్యి ఇది చూపిస్తుంటాడు. అది ఎందుకంటే మాట్లాడడానికి చూపించే చెయ్యి. అది అర్థమైందంటే ఇది వేరే ఉంటుంది, పచ్చది. ఇదో భారతి నువ్వు ఒత్తు. అదో అట్లా సత్య పోచిరెడ్డి అది వచ్చినాడు చూడండి. అట్లా ఇట్లా పచ్చ గుర్తు రావాలా. ఎస్ నారాయణ గారు, వెరీ గుడ్. రైట్ మా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అందరు కళ్ళు మూసుకోండి, నిటారు కూర్చోండి, నిటారు కూర్చోండి. శాంతి పాఠం. ఓ అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. చాలా చాలా మీ అందరికీ ధన్యవాదములు. అందరికీ శుభరాత్రి. నమస్తే సార్. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. నమస్తే గురూజీ.